పార్టీ బ్రతుకులే అబద్ధాల పునాదుల మీద స్టార్ట్ అయ్యాయి. రైట్, ఓకే ఓకే, పర్సనల్గా ఎందుకు మళ్ళీ, అది వేరే డిస్కషన్ అవుతుంది. శేఖర్ రెడ్డి, నేను శేఖర్ అవకాశం ఇస్తాను. సరే సరే, పాయింట్ లో వచ్చే కిరణ్, డైరెక్ట్ పాయింట్ లో రండి. ఆయన ఏ అబద్ధాలు చెప్పాడు? డైరెక్ట్ గా పాయింట్ లో రమ్మంటే కుదరదు సార్, డైరెక్ట్ గా పాయింట్ లో రమ్మంటే కుదరదు. మరి ఏ అబద్ధాలు చెప్పారంటే ఏం చేద్దాం? ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారా? చెప్పను, అదే అంటున్నాను, ఆపారు కదా. అరే చెప్తాను కదా, ఆగండి. ఎందుకు ఎందుకు ఓకే కిరణ్, ఆయన ఏ అబద్ధాలు ఆడే డైరెక్ట్ పాయింట్ లో రమ్మంటున్నాను. చెప్తాను సార్, అదే చెప్తాను, ఆగండి ఆగండి. ఇప్పుడు నేను అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, నేను మిమ్మల్ని పర్మిషన్ అడిగా మాట్లాడొచ్చా లేదా? సరే, ఆయన ఆపేసాడులే అబ్బా, మాట్లాడండి. అరే అంటే ఎట్లా సార్? అరే ఆపేసాడు కదా తను, ఇంకెందుకు మళ్ళీ దానికోసం వెనక్కి వెళ్ళడం? నాతో పని చేయండి, ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు మిగతా మైకులు మ్యూట్ చేయండి. సరే రబ్బా, పాయింట్ లోకి రండి. లేకపోతే ఇప్పుడు వాళ్ళు అన్నదానికి నేను చెప్పాలి కదా. అదే చెప్పమంటున్నాను, ఆయన ఏ అబద్ధాలు ఆడాడో చెప్పని నేను అడుగుతున్నాను. నేను చెప్తున్నాను ఆగండి. అయితే ఇప్పుడు అక్కడ బైక్ అద్దాలు, బైక్ ఒక అతను ఉంది, బైక్ అద్దాలు డోము పగలగొట్టిన అతను ఒక అతను. ఇట్ హ్యాపెన్ టు బి ఒకడు వచ్చేసి జనసేన, ఇంకోటి వచ్చేసి టీడీపీ. ఒకవేళ ఆ పొజిషన్లో వైసీపీ వాడు ఉన్నా కూడా అక్కడ కేసు పెడతారు. అప్పుడు ఏమంటారు? వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలుగా మా మీద కేసులు పెడుతున్నారు అంటారు. అద్దాలు పగలు కొడితే అది టీడీపీ అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి, వైసీపీ అయితే ఏంటి? అక్కడ కూటమి పార్టీకి చెందినవాడు కదా అని చెప్పి కేసు పెట్టకుండా లేరు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా చంపి డోర్ డెలివరీలు చేసుకున్న వాళ్ళకి బయటికి తీసుకొచ్చి సన్మానాలు చేసి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకుని ఊరేగింపులు చేయలేదు కదా మేము. మా పార్టీ నాయకులు తప్పు చేసినా, మా కూటమి పార్టీలో ఉన్న ఏ నాయకుడు తప్పు చేసినా, కార్యకర్తల స్థాయి వాళ్ళు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కూడా కేసులు పెడుతున్నాం. ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇంకోటి చిన్న సంఘటన అన్నారా, ఎందుకు శేఖర్ రెడ్డి అబద్ధాలు ఆడతావు? సిగ్గు తెచ్చుకో, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించవలసిన విషయం. చిన్నపిల్లలకి ఇబ్బంది కలిగిందని చెప్పాను నేను. ఇబ్బంది కలిగిన దాన్ని అక్కడ అధికారులు తప్పిదమా, లేకపోతే వాళ్ళు ఎందుకు? సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా మీరు కనీసం సైరన్ వాడొద్దని. మీరు సైరన్ కూడా వేసుకుని వెళ్తున్నారు, సైరన్ కూడా వాడొద్దు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా అని చెప్పిన ప్రభుత్వం మాది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తారు కాన్వాయ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపమని? ఎవరికి ఇబ్బంది కలగకుండా మేమెవరం కూడా, పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆ కాన్వాయ్లో మేము వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తే అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగిద్ది, దారిని పోయే బాటసారులకు వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది అని చెప్పి మేము కూడా ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లా, అన్లెస్ ఇన్వైటెడ్. ఇప్పుడు అక్కడ ఇబ్బంది కలిగింది, అది అధికారులు తప్పిదమా, ఎందుకు జరిగింది అనేది విచారణ జరుగుద్ది, అధికారులు స్పందిస్తారు. దాని తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో మా తరపు నుంచి అనే ఒక తప్పు జరిగింది కాబట్టి, తెలియకుండా తప్పు జరిగింది కాబట్టి సారీ చెప్పాము. దాన్ని మేమేదో లైట్గా తీసుకుంటున్నట్టు, మేమేదో చిన్న సంఘటన అన్నట్టు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు శేఖర్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా అధికార దర్పాన్ని మేము ప్రదర్శించలేదు కదా, మేము వెళ్తుంటే చెట్లు నరకలేదు కదా, లేకపోతే పరదాలు కట్టుకుని షాపులన్నీ మోయించలేదు కదా, ఎవరైనా ఒకళ్ళిద్దరు తీస్తే వాళ్ళ మీద దాడులు చేయలేదు కదా. అక్కడ ఇబ్బంది కలిగింది, అందరం ఖచ్చితంగా మనం బాధపడాల్సిన విషయం అది. చిన్నపిల్లలకు ఇబ్బంది కలిగింది. ఒక ఎగ్జామ్ పోతే సంవత్సరం పాటు వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్ కోసం పిల్లలు, తల్లిదండ్రులు రాత్రి పగలు నిద్రాహారాలు మాని చదువుకుంటారు. ఇబ్బంది కలిగిందని చెప్తా ఉన్నాం మేము కూడా. కనీసం సైరన్ కూడా వాడొద్దనే చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా సైరన్ వాడొద్దని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాన్ని మేమేదో కావాలని చేసినట్టు, మేమేదో దాన్ని చిన్న విషయం అన్నట్టు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకో విషయం చెప్తాను, ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. శేఖర్ రెడ్డి చెప్పిన దానికి ఒక్క నిమిషం. పిఠాపురంలో నిధులు లేవని చెప్పి వర్మగారు అన్నారంట. పిఠాపురంలో నిధులు లేవని వర్మగారు అనలా, పిఠాపురంలో నిధులు రావట్లేదని వర్మగారు అనలా. అక్కడ జగ్గయ్య చెరువు అనే ఒక కాలనీలో మురుగు పేకపోతా ఉంది, దోమలు వచ్చేస్తా ఉన్నాయని చెప్పి ఆయన అక్కడ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు అడిగితే ఆయన సర్లేనమ్మా నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తానని చెప్పి ఆయన అక్కడ ఉన్న ఒక నాయకుడిగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాడు. కానీ కలెక్టర్ గారు వర్మ గారికి చెప్పింది ఏంటంటే 45 days బ్యాక్, అంటే ఫిబ్రవరి 15వ తారీఖునే దానికి సంబంధించి 20 కోట్లు అప్రూవ్ అయిందండి ఆ కాలనీకి సంబంధించి, దానికి సంబంధించి వర్క్ జరుగుతుంది, ఫండ్స్ రిలీజ్ అవ్వగానే వర్క్ చేస్తామని చెప్పారు. దానికి వర్మ గారు ఏదో పిఠాపురాన్ని విమర్శించినట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో నిధులు లేవన్నట్టు, పవన్ కళ్యాణ్